నీ పిల్లలు 100% డెవలప్ అవ్వాలి అన్న కోరిక నీకు స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో డెవలప్ అవ్వాలి, సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్. సో ఈ వీడియోలో బ్రెయిన్ గ్రోత్ ఎలా ఉంటుందో క్లియర్గా నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన గ్రాఫ్ ఉంది, దీని హెడ్డింగ్ చూడు, ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రెయిన్ గ్రోత్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ గ్రాఫ్లో ఈ యాక్సిస్ చూస్తే 0%, 20%, 40% అట్లా 100% ఉంది. అదేంటి, బ్రెయిన్ గ్రోత్కి సంబంధించింది. అంటే పుట్టినప్పుడు 0% బ్రెయిన్ ఉంది అనుకుంటే తర్వాత 100% ఎట్లా అవుతుంది అనేది చూపిస్తుంది. ఇంకొక యాక్సిస్ చూస్తే ఏజ్ 0 years to 24 years చూపించాయి. సో ఈ గ్రాఫ్లో నీకు అర్థం కావాల్సింది ఏంటంటే 80 లేదా 85 లేదా 90% ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ ఫస్ట్ 2 years లేదా 3 years, లాస్ట్ 4 years వరకు అయిపోతున్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 4 years నుంచి 24 years వరకు చూసుకున్నా జస్ట్ 15 to 20% మాత్రమే బ్రెయిన్ గ్రోత్ జరుగుతుంది. సో 85% ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ 2 years లోపే లేదా 3 years లేదా 4 years లోపు జరిగిపోతున్నది. దీనికి ఎవిడెన్స్గా ఇంకొక గ్రాఫ్ చూపిస్తాను చూడు. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడు, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎ చైల్డ్స్ బ్రెయిన్. సో ఇవి కార్టెక్స్లో న్యూరాన్స్, అంటే నరాలే అనుకో. న్యూరాన్స్ అంటే ఎగ్జాక్ట్ నరాలు కాదు, బట్ నీకు అర్థం చేసుకుని నరాలు అనుకో. న్యూ బోర్న్లో చాలా తక్కువ నరాలు ఉన్నాయి చూడు. అదే 1 monthకి వచ్చేసరికి కొంచెం నరాలు పెరిగినాయి, 9 monthsకి వచ్చేసరికి ఇంకొంచెం పెరిగినాయి, 2 yearsకి ఇంకొంచెం పెరిగినాయి. అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళు ఎట్లుందో చూడు. సో ఈ గ్రాఫ్లో నువ్వు యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ బోర్న్కి అడల్ట్కి బాగా తేడా ఉన్నా 2 years వాళ్ళకి అడల్ట్కి నరాలు బాగా తేడా ఏమీ లేదు. సో పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం బ్రెయిన్ గ్రోత్ అక్కర్స్ విత్ ఇన్ ది ఫస్ట్ 2 years, అంటే లేదా 3 years అనుకో, 4 years, లాస్ట్ 3-4 years వరకు బ్రెయిన్ గ్రోత్ అనేది మ్యాక్సిమం జరుగుతుంది. న్యూరాన్స్ మల్టిపుల్ అవుతూనే ఉంటాయి, విపరీతమైన కొత్త నరాలు ఫామ్ అవుతుంటాయి. కానీ ఆ నరాలు ఫామ్ అయిన అన్నీ కూడా అడల్ట్ వరకు వస్తాయంటే రాకపోవచ్చు. ప్రూనింగ్ అనే థియరీ ఉంది, దాని డీటెయిల్ వద్దు. కానీ ఏవైతే నరాలు ఉపయోగించబడాయో పిల్లలతోటి ఆ నరాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఏవైతే ఉపయోగం చేస్తారో ఆ పర్టికులర్ చైల్డ్, ఆ నరాలు మాత్రమే అడల్ట్ వరకు వస్తుంటాయి. సో మళ్ళీ ఈ రివర్స్ లేకపోతే ఇదే చూద్దాం ఒక్క నిమిషము. బై 2-3 years an infant brain has 200 trillion nerve cell connections. Sorry, the learning experience of the child determine which connections are developed and which will no longer function. ఇది అర్థం చేసుకో. ఇందాక చెప్పినట్టు ఏ నరాలు అయితే దేనికి సంబంధించింది అయితే చైల్డ్ ఉపయోగిస్తుంటాడో ఆ నరాలు మాత్రమే అడల్ట్కి వస్తాయి, మిగతా నరాలు మెల్లగా పోతూ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు సేమ్ గ్రాఫ్, ఇక్కడ చూడు 85-90% ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ 2-3-4 yearsలో అవుతుంది అనుకుంటాం కదా. ఈ రెడ్ మార్క్ చూడు, వెరీ డేంజరస్. నేను ఇది ఫస్ట్ టైం నా జీవితంలో తెలుసుకున్నప్పుడు ఒక నెల రోజుల వరకు డిస్టర్బ్ అయిపోయినా ఈ గ్రాఫ్ గురించి ఆలోచించుకుంటూ. అంత డేంజర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడు, నువ్వు బ్రెయిన్ గ్రోత్ ఏమో 85%-90% 4 years లోపే అయిపోతుందని ఒక రకంగా చెప్తుంటే సైన్స్, మన పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే పైసా రూపంగా కానీ వాళ్ళ కేర్ రూపంలో కానీ ఫస్ట్ 6 years వరకు ఆల్మోస్ట్ 1-3%. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు పిల్లలకి బయట తిప్పొద్దు, బయటకు ఎక్స్పోజ్ చేయొద్దు, దిష్టి తలుగుతుంది, వాళ్ళకి చెడు గాలి తలుగుతుంది. ఎవరైనా వచ్చి అబ్బా మీ బేబీ బ్యూటిఫుల్గా ఉందంటే వాడు ఓంగానే ఉప్పు తిప్పుతారు, పప్పు తిప్పుతారు, మంటలేస్తే ఎక్కువైతే ఒకలాగా తక్కువైతే ఒకలాగా. ఇవన్నీ కూడా కంప్లీట్ ట్రాష్. పిల్లలని బయట తిప్పాలి, నంబర్స్ వినిపించాలి, బయట జనాల మాటలకు ఎక్స్పోజ్ చేయాలి, ఎగ్జిబిషన్కి తీసుకుపో, ట్రావెలింగ్ చేపి, రకరకాల లైట్స్, ఎయిర్, సౌండ్, తర్వాత పీపుల్ని వాళ్ళ వాయిసెస్ ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటేనే బ్రెయిన్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, మెజారిటీ ఆఫ్ ది బ్రెయిన్ గ్రోత్ అక్కర్స్ విత్ టాయ్స్. అది ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా, మళ్ళీ చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ లేదా 10 daysకి ఒకసారి యునైటెడ్ ఏజెన్సీస్ టాయ్స్ అండ్ గిఫ్ట్ షాప్ అని నిజామాబాద్లో ఉంది. టాయ్ షాప్కి వారం 10 ఒకసారి వెళ్ళి అట్లీస్ట్ 15-20 డిఫరెంట్ టాయ్స్ తీసుకొస్తాను. ఆ టాయ్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ టాయ్స్, 99% తేనేను. అంటే ఒక బటన్ నొక్కగానే ముందుకెళ్ళడము, జంప్ చేయడము ఇవన్నీ కాదు. నా పాప ఇప్పుడు 2 years 3 months లైక్ 27 months, ఇప్పుడు దాని ఏజ్కి తగ్గట్టు ఏమున్నాయి అనేది నేను ముందే ఒక మెసేజ్ చేసేస్తాను. అతను ఏంటంటే ఆ టాయ్స్ అన్ని స్పెషల్గా తీసి పెడతాడు. అక్కడ ఉండే ఇంకా వండర్ఫుల్ ఫీచర్ ఏంటంటే అన్ని టాయ్స్ ఓపిక్గా ఓపెన్ చేయించి చూపిస్తారు. నచ్చితే తీసుకుంటాను, నచ్చకపోతే తీసుకోను. కానీ ఇప్పటివరకు నచ్చని ఏం కనిపించలేదు. నాది వేరే ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఆ షాప్లో ఉన్న టాయ్స్ తోటి బేబీ ఎలా ఆడుతుంది, దాంతో ఎట్లా డెవలప్ అవుతుంది అనేది కూడా క్లియర్గా నేను నా బేబీ వీడియోస్ ఉన్నాయి. అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, లింక్ పంపిస్తాను. సో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క టాయ్ తోటి వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అనేది అవుతుంటుంది. నేను ఇందాక అన్నాను కదా, వాళ్ళు ఏదైతే ఉపయోగిస్తారో టాయ్స్ వల్ల కానీ దేనివల్ల కానీ బ్రెయిన్లో దానికి సంబంధించిన నరాలు మాత్రం అడల్ట్ స్టేజ్కి వస్తూ ఉంటాయి. ఏవైతే ఉపయోగించారో అవి పోతూ ఉంటాయి. నువ్వు ఎంతసేపు ఒక లోపల రూమ్లో కూర్చోబెట్టి ఎవరికి కనిపించకుండా బయట వాళ్ళు ఎవరిని వస్తే లోపలికి కప్పేసి దిష్టి తలుగుతుందని చెప్పి ఇంత పెద్ద బొట్టు పెట్టి దిష్టి తలగద్దని చెప్పి ఈడొకటి చెంపలకు ఒక ఇక్కడ ఒకటి నుదుటికి ఏదో అంటారు, ఇక్కడ ఒకటి చెంపలకి, కాళ్ళకి, చేతులకి వీటికే పెడుతుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అనవసరమైన ఒక కెమికల్, అది కాటుక అనేది ఏదైనా ఉంటుంది కదా, కెమికల్కి ఎక్స్పోజ్ అవ్వడం. రెండోది ఫస్ట్ తండ్రిగా తల్లిగా నువ్వే భయపడుతున్నావు
వీడికి దిష్టి తగులుతుంది అని చెప్పి. సో నీ భయం వాళ్ళకి అంటుకుంటుంది. చర్మం ద్వారా మనకు ఎమోషన్స్ అనేవి క్యారీ అవుతుంటాయి, అది కూడా తెలిసిన సైన్సే. సో వాళ్ళకి అట్లా కూడా క్యారీ అయ్యి అట్లా కూడా నష్టపోతారు. అసలు ఇదంతా కాదు సార్, మా నమ్మకాలు మావి అంటావా అనుభవి, నీ ఇష్టం. కానీ పిల్లల గ్రోత్ అనేది ఈ గ్రాఫ్లో చూపించినట్టు 99% అంతా నాశనం అవుతున్నాయి. సో నన్ను అడుగుతే నేను చేసేది ప్రాక్టికల్గా చెప్తాను చూడు. నా పాప మీద టాయ్స్ అది కూడా అవసరం ఉన్నట్టు ఏజ్, నేను ఆ షాప్కి వెళ్ళి అడుగుతాను. అంటే నా పాప నేను రెగ్యులర్ తీసుకుపోతుంటా కాబట్టి తెలుస్తుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, 2 ఇయర్స్ 3 months అంటే దగ్గర టాయ్స్ ఏమి ఉన్నాయంటే ఒక 10-15 తీసి పెడతారు. పోగానే అన్ని చూపిస్తారు. నాకు ఆల్మోస్ట్ అన్ని నచ్చుతాయి. ఇప్పుడు మొన్న ఒక 2-3 days బ్యాక్ పోయినాను, బిల్లు ఉన్నట్టున్నది 3000 చేంజ్ ఏదో అయింది, తీసుకొచ్చేసినాను. ఇంకొక మంచి పాయింట్ చెప్తా చూడు. ఇప్పుడు మీ పాపనో బాబునో బర్త్డే ఉంటుంది భయ్, ఆమెకి 7 years 10 years ఏదో ఉంటుంది. నువ్వు ఒక 1 week 10 days ముందు అడుగుతావు మీ పాపని, నీకేం కావాలి తల్లి, లేకపోతే బాబుని అడుగుతావు నీకు ఏం కావాలరా అని. వాడు చెప్తాడు నాకు సైకిల్ కావాలా, బాక్సింగ్ సెట్ కావాలి, ఏదైనా డ్రెస్ కావాలి ఏదో అంటాడు. సరే అని చెప్పి నువ్వు కొనిస్తావు. నువ్వు ఒక దావత్ పెడతావు బర్త్డే రోజు. సో ఒక 100 మందిని పిలిచినావు అనుకో, అందులో ఒక 70 మంది వాడికి గిఫ్ట్స్ తెచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నువ్వు పాయింట్ చూడు. నువ్వు ఒక వాచ్ కావాలంటే ఒక గిఫ్ట్ వాడు అడిగిందంటే నువ్వు ఒక వాచ్ తెచ్చినావు. నీ దగ్గరికి నీ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక గిఫ్ట్ 70 మంది తెస్తారు, 100 మంది తెస్తారు, 70 మంది తెస్తారు. ఇక్కడ నువ్వు ప్రపోర్షన్ చూడు. బయటోడు ఒక గిఫ్ట్ తెచ్చిండు, తండ్రిగా నువ్వు ఒక గిఫ్ట్ తెచ్చినావు. అంతేనా పేరెంటింగ్ అంటే? వాళ్ళు ఒక గిఫ్ట్, నువ్వు ఒక గిఫ్ట్, అది సరిపోతుందా లెక్క? నువ్వు ఎన్ని గిఫ్ట్లు తేవాలి భయ్? అయితే ఇక్కడ గిఫ్ట్ అంటే గిఫ్ట్ అని కాదు, టాయ్స్ అంటే మళ్ళీ ఆడుకోవడానికని కాదు, ఫస్ట్ థింగ్ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను గిఫ్ట్స్ టాయ్స్ రూపంలో తెచ్చేది నా పాప బ్రెయిన్ గ్రోత్ అవ్వడానికి కాదు. ఎందుకు అంటే అది షీ షుడ్ హ్యావ్ ఫన్, మై బేబీ షుడ్ హ్యావ్ ఫన్ బై ప్లేయింగ్ విత్ టాయ్స్. అది మాత్రమే నా లక్ష్యంగా ఉంటుంది. కానీ దాని ద్వారా ఆటోమేటిక్గా బ్రెయిన్ గ్రోత్ అనేది అవుతుందా లేదా? వాళ్ళకు ఒక ఆట వచ్చింది ఒకలాగా. ఇప్పుడు ఈ వీడియో చూడు, అది మెల్లగా రింగ్స్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో కొంచెం టైం తీసుకొని చూసి కిందికి వంగి చేస్తున్నా చూడు, ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. అట్లా వాళ్ళు దాని బ్రెయిన్ గ్రోత్ అని డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ గ్రోత్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను తేవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, షీ షుడ్ హ్యావ్ ఫన్ విత్ టాయ్స్. ఆ ఫన్లోనే బ్రెయిన్ గ్రోత్ అనేది అయితే ఐ విల్ బీ హ్యాపీ. కాకపోయినా ఐ విల్ గెట్ సమ్ అదర్ టాయ్స్, ఐ విల్ సర్చ్ ఫర్ సమ్ అదర్ మెథడ్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం పైసనే కాదు. వాట్ ఎవర్ మీన్స్ నువ్వు ఫస్ట్ 6 years లోపు, ఫస్ట్ 5 years లోపు, ఫస్ట్ 5 years, 3 years, 4 years, ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. అవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు బ్రెయిన్ గ్రోత్ మ్యాక్సిమం అయ్యేటట్టు చేసేసాయి. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఒక చిన్న మొలక రావాలంటే దానికి కావాల్సిన విత్తనము, నీళ్లు, సన్షైన్ నువ్వు అన్ని ఇచ్చినావు అంటే ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. నువ్వు చూడు, విత్తనం ఇంత చిన్నగా ఉంటుంది, ఇట్లా పడేస్తే నీళ్ళు పోస్తే అది వస్తుందేమో, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత అది నరకాలంటే నీ వల్ల కాదు. నువ్వు దానికి ఒక పెద్ద మెషినే తేవాల్సి వస్తుందేమో. సో అంత స్ట్రాంగ్ అయిపోతుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళ గురించి, వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ గురించి నువ్వు వాళ్ళ టాయ్స్ తెప్పించి ఆడిపిస్తే వాళ్ళ సక్సెస్ అంతా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫోటో చూసుకున్నా, నీకు ఈ గ్రాఫ్ చూసినా అర్థం అవ్వాల్సింది ఏంటంటే అర్లీ ఏజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఒక జాగ్రత్తలు తీసుకో. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా, ఇప్పుడు జారు బండి ఉందనుకో, వాళ్ళ పిల్లలు ఫస్ట్ టైం సెకండ్ టైం జారుతుంటే చిన్నది అనుకో, జాగ్రత్తగా పట్టుకో, గట్టిగా పట్టుకో, మెల్లగా జారు, భయపడకు, నేనున్నా, ఇవన్నీ అంటూ ఉంటే అసలు పిల్లలు ఏం డెవలప్ అవుతారు? నీకు రిస్క్ అనిపించిందా? తీసుకుపోకు. రిస్క్ అనిపించలేదా? తీసుకొని పోయి వదిలేసేయి. వాళ్ళే మెల్లగా జారుతుంటారు. నీకు దెబ్బ తలుగుతుంది, కాలు ఇరుగుతుంది అనుమానం ఉంటే తీసుకుపోకు. కానీ ఎక్కడైతే వాళ్ళకి ఇప్పుడు చిన్న టాయ్స్, దాంతో ప్రమాదం ఏముండదు అనుకో, నువ్వు చూడు, దగ్గరుండు, కానీ ఏం గెలకకు, వాళ్ళని ఏం గైడ్ చేయకు. ఏదన్నా ఒక ఐటమ్ వాళ్ళకి తెలియట్లేదు అనుకో, దే విల్ లెర్న్ బై దెమ్సెల్వ్స్. ఇంకా నీకు అసలే తెలియదు కదా సార్ ఈ టాయ్ గురించి, దాని లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడము, దాన్ని చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అనుకుంటే, ది బెస్ట్ ఏంటంటే నువ్వు, నీ వైఫ్, నువ్వు నీ ఇంకొక ఎల్డర్ చైల్డ్ అనుకో, వాళ్ళిద్దరు ఆడండి. ఆ చిన్న బేబీ చూస్తుంది కదా, చూసి నేర్చుకోవాల్సిందే, లేదా వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాలి, లేకపోతే చూసి నేర్చుకోవాలి. కానీ నువ్వు చెప్తూ ఉంటే ఏమవుతుందంటే, నువ్వు చెప్పినట్టు మాత్రమే వాళ్ళు ఆడుతుంటారు. సో వాళ్ళకి క్రియేటివిటీ పోతుంది, ఇండిపెండెంట్గా థింక్ చేయడం పోతుంది, ఆ హ్యాపీనెస్ రాదు. నాన్న చెప్పింది నేను చేసినా వచ్చింది, నా అంతటా నేను సాధిస్తే నాకు వచ్చే హ్యాపీనెస్ ఎట్లుంటుందో ఆ ఏజ్లో కూడా వాళ్ళకి హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ రాకపోతే ఫస్ట్ థింగ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది బ్రెయిన్కి. తద్వారా బ్రెయిన్ గ్రోత్ రాదు, క్రియేటివిటీ పోతుంది, ఇండిపెండెంట్గా ఉండే నేచర్ పోతుంది, ఓవరాల్గా వాళ్ళ లైఫ్కి మీనింగ్ సరిగ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ డెఫినెట్గా నేను ఒక 100 చేద్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు డాక్టర్ AVS, సైకియాట్రిస్ట్ విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పేరెంటింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మళ్ళీ నీ ముందుకు వస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సైనింగ్ ఆఫ్, బాయ్.